కాకినాడ జిల్లా అన్నవరం, ప్రత్తిపాడు, తుని రూరల్, తుని టౌన్, ఆరిలోవ, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్న అన్నవరం పోలీసులు. అన్నవరం గ్రామ శివారు మండపం సెంటర్ వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే 13 మోటార్ సైకిళ్లు, ఒక ఎల్ఈడి టీవీ, 500 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీ హరిరాజు, ప్రత్తిపాడు సిఐ సూరి అప్పారావు పర్యవేక్షణలో, అన్నవరం ఎస్ఐలు హరిబాబు, ప్రసాద్ల స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, విశ్వసనీయ సమాచారం మేరకు 16 కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, చోరీ సొత్తు రికవరీ చేసి, రిమాండ్ నిమిత్తం ప్రత్తిపాడు మెజిస్ట్రేట్ సమక్షంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని కాన్సన్ట్రేట్ చేయడం జరిగిన తర్వాత ఇందులోని మా యొక్క నిఘా నుండి, లేకపోతే సీసీ కెమెరాల నుండి, లేకపోతే పోలీస్ పెట్రోలింగ్ ఇవన్నిటి మీద పటిషన్ చేసి ఒక ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఒకరేమో అడప సూర్యచంద్రన్, ఒక ఆయన అడప జోగా అమర్ గంగాధర్, ఒక ఆయన ఏంటంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రంచోడ ఏరియా, మరొక ఆయన కిల్లంపూడి ఏరియా అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసాం. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరు కూడా బైక్ అఫెండర్లు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 13 దాకా బైక్స్, డిఫరెంట్ బైక్స్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ బైక్స్లో ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి, తర్వాత పల్సర్ ఉన్నాయి, కాస్ట్లీ బైక్లు కూడా ఉన్నాయి. టోటల్ 13 బైక్స్ ఉంది, 13 కేసులు. ఈ 13 కేసులు ఏంటంటే అన్నవరం పోలీసులకు సంబంధించి ఒక 8 కేసులు ఉన్నాయి, ప్రతిపాడు సంబంధించి, అలాగే ఆరిలో, అలాగే హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఇంటి దొంగతనం కేసులు కూడా ఒక 3 కేసులు ఉన్నాయి. మన ప్రతిపాడు కానీ, లేకపోతే తునికి సంబంధించి కానీ, తుని రూరల్ పోలీసులకు సంబంధించి కానీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం టోటల్గా 16 కేసులు అండి. 16 కేసుల్లో ఈ ఇద్దరు మంది కూడా అరెస్ట్ చేసాము. మేము రిమాండ్ పంపిస్తున్నాం. 16 కేసులు కలిపి మా యొక్క దీని ప్రకారం ఏంటంటే ఒక 9,80,000 రూపాయల దాకా వెయిట్ ఉంటుందని చెప్పేసి ఒక అంచనా.